హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది ఏపీలో. ఈ విషయం మీ అందరూ వినే ఉంటారు ఆల్రెడీ. ఈ మధ్య తమిళనాడులో జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకునే సినీ హీరోల సంఖ్య, ఆలోచన పెరిగింది. మనకెందుకులే రాజకీయాల్లో సినిమా చేసుకుంటున్నాం, రెమ్యూనరేషన్ వస్తుంది, చక్కగా ఫ్యామిలీతో గడుపుతున్నాం, సంవత్సరానికి 2 ప్రాజెక్టులు గట్టిగా పడ్డాయనుకోండి, లైఫ్ సెట్, ఫేమ్ వస్తుంది. అలా ఉండాల్సినటువంటి హీరోలు ఈ మధ్య రిస్క్ చేసి మరీ ప్రజల్లోకి వెళ్ళి ఎండనక వాననక ప్రచారంలో తిరిగి గాయాలవుతున్నా పట్టించుకోకుండా రాజకీయ నాయకులుగా రాణించాలనుకుంటున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలిసింది. సో ఇక్కడ కొన్నిసార్లు రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్న వ్యక్తులు ఉన్నారు, కొన్నిసార్లు రాజకీయాల్లోకి వచ్చి అద్భుతమైన విజయాలు సాధించినటువంటి హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అలా విలీనం చేయడం ఇష్టం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకించారు, కానీ అవకాశం లేదు. ఆ స్ఫూర్తితో మరలా జనసేన పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు గెలుపు కాస్త ఆలస్యమైన ఆయన పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచారు. అండ్ అలాగే వాళ్ళ అభ్యర్థులు అందరూ గెలిచారు. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట, జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు రాబోతున్నారా, అల్లు అర్జున్ గారు రాజకీయాలకు రాబోతున్నారా? అల్లు అర్జున్ గారి రాజకీయ రంగ ప్రవేశం అనేది కాస్త టైం పట్టొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారి త్వరగా అవుద్దేమో అని చాలా మంది అనుకుంటున్నారు. నెల్లూరుకు సంబంధించినటువంటి జమీన్ పత్రిక కూడా ఒక ఆర్టికల్ రాసింది, నందమూరి అందగాడు జనం కోసం వస్తున్నాడు అని. ఎందుకు నేను ఈ జమీన్ పత్రిక గురించి చెప్తున్నానంటే, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ పత్రిక గురించి చెప్పారు. అందులో ఒక కథనం రాశారు అంటే దానిలో 99% నిజం ఉంటుంది అని. 1981లో సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు రాబోతున్నారు అని ఇదే పత్రిక రాసింది. ఆ తర్వాత ఇప్పుడు మరలా జూనియర్ ఎన్టీఆర్ గురించి రాసింది. అంటే రాజకీయాల్లోకి వస్తున్నారు అనే విషయం చెప్పకనే చెప్తున్నారు, అర్థమవుతుంది మనకి. అయితే ఇప్పుడే సడన్గా పార్టీ పేరు అనౌన్స్ చేసి రాజకీయాల్లోకి వస్తారంటే కాదు. ఫస్ట్ ఒక ఎన్జిఓ స్టార్ట్ చేస్తున్నారు. ఊరు వాడ కార్యక్రమం పేరుతో జూలై 18 నుంచి ప్రజలకు సేవ చేసేటువంటి ఒక ఎన్జిఓ ట్రస్ట్ లాంటిదో స్టార్ట్ చేస్తుంది. దాని ద్వారా ప్రజలకు సేవ చేస్తారు. ప్రజాసేవ చేస్తూ రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతారు అనేది వారు ప్రకటించే వరకు తెలియనటువంటి అంశం. జోసెఫ్ విజయ్ 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నారు ఎన్జిఓస్తో ప్రజాసేవ చేస్తూ. 10 సంవత్సరాల తర్వాత పార్టీ పేరుని అనౌన్స్ చేసి రాజకీయాల్లో పోటీ చేసి ఎలక్షన్స్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజు హీరోలు ఎవరైనా ఒక ఎన్జిఓ స్టార్ట్ చేస్తే రాజకీయాల్లోకి వస్తున్నారేమో అని ఎందుకు అంటున్నారు అంటే, ఎన్జిఓ స్టార్ట్ చేసేది రాజకీయాల్లోకి రావడానికే అనేలాగా అయిపోయింది పరిస్థితి. ప్రజాసేవ చేసేది కూడా రాజకీయాల్లోకి రావడానికే అనేలాగా అయిపోయింది పరిస్థితి. అందుకని జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు అని అనుకోవడానికి ఆస్కారం ఎందుకు ఉంది అంటే ఇదే కారణం. గతంలో 2009లో టీడీపీ కోసం ప్రచారం చేశారు. 2009 ఎలక్షన్స్ తర్వాత టీడీపీ కాస్త దూరంగా ఉన్నారు. ఎందుకంటే టీడీపీలో మన లెక్క ఏంటి అనేది ఆయన గమనించారు. సో ఇక్కడ 1983 బర్న్ లోకేష్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ 43 years వచ్చేసాయి. అంటే ఈక్వల్ టు లోకేష్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. సినిమాల పరంగా, పాలిటిక్స్ పరంగా కాదు, ఇంట్లో ఫ్యామిలీ పరంగా ఇద్దరు ఈక్వల్ అన్నట్లుగా చూస్తారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా. సో ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చేపాటికి టీడీపీలో లోకేష్ గారికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారికి లేదు. ఈ విషయం మనకి తేటతెల్లం అవుతుంది. ఎందుకు అంటే పార్టీని అడాప్ట్ చేసుకున్నటువంటి విధానం. మొదటి నుంచి టీడీపీ పార్టీని సిబిఎన్ గారు ఓన్ చేసుకోవడం, నందమూరి ఫ్యామిలీలో టీడీపీ పార్టీని హ్యాండిల్ చేసేటువంటి ఒక క్యాండిడేట్ లేకపోవడం. బాలకృష్ణ గారు సినిమాలే, హరికృష్ణ గారు అది ఎంపీగా చేశారు, ఆయన కొన్ని సినిమాల్లో నటించారు. మిగిలిన వ్యక్తులు కూడా పార్టీని నడిపేటువంటి ఈ ఫీల్డ్ కాకపోవడమో, ఇంట్రెస్ట్ లేకపోవడం, సమర్థత లేకపోవడం, సమ్ ఇష్యూస్ ఏదైనా అవ్వచ్చు. పార్టీని వాళ్ళు ఓన్ చేసుకోలేకపోయారు, సిబిఎన్ ఓన్ చేసుకున్నారు. ఆయన ఆ పార్టీని నడిపించారు. ఇప్పటికీ టీడీపీ పార్టీ ప్రజల్లో ఉంది అంటే, అన్న ఎన్టీఆర్ గారి పేరుని మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే దానికి కారణం సిబిఎన్ గారే, లేదంటే పార్టీ ఉండదు. ఆ రోజు లక్ష్మీపార్వతి గారి పార్టీని లాగేసుకుంటారేమో అని ముందుగానే మేల్కొన్నటువంటి నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఒకటైపోయి టీడీపీ పార్టీని తీసేసుకున్నారు. మరి ఎన్టీఆర్ గారు ఎక్స్పైర్ అయిపోతే ఆ పార్టీని నడిపేటువంటి క్యాండిడేట్ ఎవరు? ఎవ్వరు లేరు. ఎందుకంటే ఫ్యామిలీతో విభేదించింది ఎన్టీఆర్ని విభేదించింది ఫ్యామిలీ. ఎందుకు? మధ్యలో లక్ష్మీపార్వతి గారి ఎంట్రీ. ఆమెకు అక్కడ భర్త ఉండడం, ఆ భర్తను వదిలేసి వచ్చి ఎన్టీఆర్ గారి దగ్గర ఉండడం, ఈయన మ్యారేజ్ చేసుకోవడం, ఆ తర్వాత పార్టీ ఎక్కడ ఈమె చేతుల్లోకి వెళ్ళిపోతుందో. ఏముంది, రేపొద్దున టీడీపీ పార్టీ వెళ్ళిపోయి లక్ష్మీపార్వతి గారి దగ్గర ఉన్నప్పుడు ఆమె టీడీపీ పార్టీ పేరునే మార్చేయచ్చు, లేదా లక్ష్మీపార్వతి గారే ఓన్ చేసుకున్న పార్టీని నడిపించవచ్చు. సో ఇక్కడ నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఆ గొప్ప అవకాశాన్ని మిస్ అయిపోతారని పార్టీని లాగేసుకున్నారని ఇప్పుడు ఏదైతే జనాలు చెప్తున్నారో, అది లాగేసుకున్నా, తీసుకున్నా, అడాప్ట్ చేసుకున్నా, ఓన్ చేసుకున్నా పార్టీని నిలబెట్టడం కోసం చేసినటువంటి ఒక మహత్కార్యం, అద్భుతమైనటువంటి విషయం అని అనుకోవచ్చు. లేదంటే ఈరోజు టీడీపీ పార్టీ ప్రజల్లో ఉండేది కాదు. ఈ పసుపు రంగు చూడగానే తెలుగు ప్రజలకు ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అన్న ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో ఈ పార్టీ అనేది ఇప్పటి వరకు ఉందంటే దానికి కారణం తీసుకోవడం వలన, లాక్కోవడం వలన అని నేను అనుకుంటా. లాక్కోవడం అనేది చాలా తప్పని చాలా మంది అంటుంటారు. లాక్కోకపోతే
ఆ రోజు పార్టీ ఉండేదా? ఆలోచించండి ప్రాక్టిస్. సో ఇక్కడ అన్న ఎన్టీఆర్ గారి నుంచి సిబిఎన్ గారి దగ్గరికి వచ్చిన టీడీపీ పార్టీలో నందమూరి ఫ్యామిలీ యొక్క ప్రమేయం తగ్గిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఎన్టీఆర్ గారికి కూడా, జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా అంతటి ఇంపార్టెన్స్ లేకపోవచ్చు పార్టీ. సో అది గమనించినటువంటి జూనియర్ గారు వేరే పార్టీ పెడదాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారేమో, మేబీ, ఇంకా కన్ఫామ్ అవ్వలేదు. అభిమాన సంఘాల వాళ్ళు చెప్పేదంటే ఇంకా పార్టీ ఏం ప్లాన్ చేయలేదండి, ఇది కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే, ప్రజల్లోకి వెళుతున్నటువంటి ఒక ఎన్జిఓ అని అంటారు. మొన్న మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారిని వైసీపీలోకి వస్తున్నారని ప్రచారం జరగడం కానీ, వైసీపీలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తారనేటువంటి విషయాలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ అభిమానులంతా కూడా జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు అయ్యి ఉండడం, అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ గారిని, జగన్ గారిని బ్యానర్లో పెట్టి వేయడం, అందువలన వైసీపీ పార్టీకి వస్తారేమో అని అనుకోవడం, దాంతోపాటుగా టీడీపీ పార్టీకి దూరంగా ఉండడం. భువనేశ్వర్ గారిని వైసీపీ వాళ్ళు ఏదో మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ గారు సత్వరమే స్పందించకపోవడం, అన్నా కానీ లేడీస్ని అనకుండా ఉంటే బెటర్, అలా మాట్లాడొద్దని చెప్పడమే తప్ప గట్టిగా పూసుకొని ఎందుకన్నారు అని ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే టీడీపీకి దూరం అవుతూ వైసీపీకి దగ్గర అవుతున్నారేమో అని అనుకున్నారు. కానీ ఆయన నా కంఠంలో ఊపిరున్నంతకాలం తాతగారు పెట్టినటువంటి టీడీపీ పార్టీలోనే ఉంటాను అని చెప్పి ప్రకటించడం కూడా కొన్నిసార్లు నేను వైసీపీ పార్టీకి వెళ్ళడేమో అనేటువంటి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈయన వైసీపీ పార్టీలోకి వెళ్ళలేరు, టీడీపీ పార్టీ ఏమో ఇతనికి పగ్గాలు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? వేరే పార్టీయే పెట్టాలి. ఏది? రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే. రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు చేసేది ఏం లేదు, మీరు నేను ఎంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వైసీపీ పార్టీలోకి వెళ్ళరు ఆయన. ఎందుకంటే వైసీపీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టినటువంటి ఒక పార్టీ. ఎందుకు నేను ఏం మాట్లాడినంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. టీడీపీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి పార్టీ. సో ఇక్కడ వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, భావజాలాలు ఒకేలాగా ఉంటాయి, పెద్దగా మార్పే ఉండదు. ఒక బడిలో చదివిన పిల్లల ఉద్దేశం అంతా ఒకేలాగా ఉంటుంది. 2 స్కూల్స్ ఉన్నాయనుకోండి, ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, 2 స్కూల్స్లోనూ ఉన్నటువంటి పిల్లల సపరేట్ ఐడియాలజీ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ ఐడియాలజీ, గవర్నమెంట్ స్కూల్ ఐడియాలజీ. ఇప్పుడు వైసీపీ పార్టీ భావజాలం ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఈక్వల్గా ఉంటుంది లేదా దగ్గరగా ఉంటుంది. టీడీపీ పార్టీ భావజాలం ఎలా ఉంటుంది? ఇది ఓన్గా ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ఎన్టీఆర్ గారు అక్కడ ఏ పార్టీలో పనిచేయలేదు, పనిచేసి వచ్చి పార్టీ పెడితే కాస్త ఆ భావజాలం ఉందేమో అనుకునేవారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో పనిచేశారు, ఆ తర్వాత జగన్ గారు కాంగ్రెస్లో పనిచేశారు, ఆ తర్వాత వైసీపీ పార్టీ పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటుంది ఈ భావజాలం. మరి కాంగ్రెస్ పార్టీలో ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు వెళ్ళరు అంటే, తాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పార్టీని పెట్టారు. సో ఇక్కడ వెళితే తాతగారి అభిమానులను కొంత దూరం చేసుకున్నట్టుగానే ఉంటుంది పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళలేరు, టీడీపీ పార్టీకి రానివ్వనటువంటి పరిస్థితి. అందుకే కొత్తగా ఒక పార్టీ పెట్టాలి ఖచ్చితంగా. ఇవాళ కాదు ఇంకా 10 సంవత్సరాలకైనా జూనియర్ ఎన్టీఆర్ ఒక పార్టీ పెడతారు అని అంటున్నారు. ఇప్పటికే దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ గారు మేము జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే మేము అక్కడ అందులో వెళ్ళిపోతాం అని అంటున్నారు. వెళ్ళిపోవడం ఏముంది? ఆ రోజు పార్టీ కనుక ఆయన అనౌన్స్ చేస్తే చాలామంది రాజకీయ నాయకులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, నందమూరి ఫ్యామిలీ అభిమానులు ఎక్కువ మంది అందులోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆయన పెట్టిన పార్టీలోకి వెళ్ళిపోతారు. అలా తమిళనాడులో ఎలా అయితే జరిగింది ఇక్కడ అదే జరగబోతుంది. కాకపోతే రాజకీయ పార్టీ పెట్టడానికి సినీ మైలేజ్ ఎంత ఉపయోగపడుతుందని తెలియనటువంటి పరిస్థితి. మన దగ్గర చాలామంది హీరోలు బోల్తా పడ్డారు. తమిళనాడులో ఆయన ఒక్కడు సక్సెస్ అయ్యాడని చెప్పి అదే హ్యూజ్ సక్సెస్ అని అనుకోవద్దు. కమల్ హాసన్ పార్టీ పెట్టి బోల్తా పడాలా, విజయకాంత్ కెప్టెన్ ఆయన బోల్తా పడాలా, అండ్ రజనీకాంత్ గారు పార్టీ పెడదాం అనుకుని డ్రాప్ అయిపోలా. ఇట్లా చాలామంది ఉన్నారు. మన తెలుగులో కూడా కొంతమంది ఉన్నారు. సక్సెస్ అనేది హీరోయిజాన్ని బట్టి రాదు, మేనరిజాన్ని బట్టి రాదు, లేదంటే వారసత్వాన్ని బట్టి రాదు. సక్సెస్ అనేది ప్రజలు ఇవ్వాలి. రాజకీయాల్లో సక్సెస్ ప్రజలు ఇవ్వాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మరిది రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ గారు రాబోతున్నారు అనేటువంటి స్పెక్యులేషన్స్ పైన నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఇది. మరి మీరు చెప్పాలనుకున్న మాట ఏంటి? మీ మాట ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి, కుదిరితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.